హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాన్ని. ఈరోజు వీడియో వచ్చేసి నేను డే అంతా వ్లాగ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి క్లీనింగ్కి సంబంధించింది. ఈరోజు నేను మొత్తం కిచెన్ అంతా డీక్లటర్ చేద్దాం అనుకుంటున్నాను. కిచెన్ అంతా అంటే షెల్ఫ్స్ ఉంటాయి కదా మనకి, గ్రాసరీస్ అవి పెట్టుకునేవి నార్మల్ షెల్ఫ్స్ కానీ, లేదంటే మనం స్టేపుల్స్ అవి స్టోర్ చేసుకుంటాం కదా డబ్బాలు, అవన్నీ నేను చూసి ఎక్స్పైరీ డేట్ ఉన్నవి లేదంటే పురుగు పడతాయేమో అని చెప్పి కొన్ని అలా డీక్లటర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజంతా. సో ఈ రోజు ఎంతవరకు చేయగలను అనేది చూద్దాము. షెల్ఫ్స్ అయితే ఇక్కడ కిచెన్లో నార్మల్గా తక్కువే ఉంటాయి, బట్ కిందవి నేను బౌల్స్ అవి పెడతాను కదా, అవన్నీ నీట్గానే ఉన్నాయి, అవి నేను చేయక్కర్లేదు. ఓన్లీ నేను గ్రాసరీ స్టోర్ చేసుకునేది, పల్సెస్ అవి స్టోర్ చేసుకున్నవి మాత్రం నేను క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ కొన్ని ఏమైనా తక్కువ అయితే అవన్నీ రీఫిల్ చేసుకోవటం, అండ్ సబ్బులు అవన్నీ గ్రాసరీ పెట్టుకుని ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ మొత్తం చేద్దామని అనుకుంటున్నాను. ఎట్లా చేస్తానో ఎంతవరకు చేయగలను అనేది చూద్దాము. నార్మల్గా అయితే నాకు ఒక పని చేయడం కుదరదు, ఎందుకంటే మిట్టు వచ్చే టైంకి నేను నార్మల్గా కూర్చుంటాను. మళ్ళీ పని అది పెట్టుకుంటే వాడు మొత్తం డబుల్ పని అయిపోతుంది అనమాట, పిల్లలతో తెలిసిందే కదా. సో అందుకని మ్యాక్సిమం వాడు వచ్చేలోపు ఎంతవరకు పని చేయగలిగితే అంతవరకు చేసుకుంటాను అనమాట. సో మనకి పండుగలు వస్తున్నాయి కదా, వినాయక చవితి లైన్గా, తర్వాత దీపావళి, ఇవన్నీ వస్తాయి కాబట్టి నేను ఇప్పుడు కొంచెం టైం ఉంది కాబట్టి ఇప్పుడు చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ తిరుపతి వెళ్ళే ప్లాన్ ఉందన్నమాట మాకు. ఎప్పుడు అంటే 4th or 5th నాకు అంతగా ఐడియా లేదు. సో వినాయక చవితి, తిరుపతి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అప్పుడు టైం అస్సలు కుదరదు నాకు. అందువల్ల ఈరోజు చేసుకుంటున్నాను. నార్మల్గా చేసుకునే దానికి, మీతో షేర్ చేసుకునే దానికి నాకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా ఈజీగా చేసుకున్నట్టు అయిపోతుంటుంది. ఎందుకంటే మీతో షేర్ చేసుకోలేదు అనుకోండి, నేను చాలా నెమ్మదిగా చేసుకుంటాను. మీతో షేర్ చేసుకోవాలనుకుంటే ఫాస్ట్గా చేసుకుంటాను, ఎందుకంటే వీడియో కూడా చాలా లాగ్ అయిపోతుంది కదా. సో ఎంత మనం ఎడిటింగ్లో ఫాస్ట్ 3x 4x ఫాస్ట్ పెట్టినా సరే అదంతా న్యాచురల్గా ఉంటుంది అనమాట. అందువల్ల నేను ఫాస్ట్గా చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో ఇప్పుడు టైం వచ్చేసి 12 అలా అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటాను. ఈరోజు నేను కర్రీ పప్పు గోంగూర చేశాను. పెద్దలు నేను వీడియో ఏం షూట్ చేయలేదు, నార్మల్గానే. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసేద్దాం క్లీనింగ్ అయితే. ఫ్రిడ్జ్ కూడా క్లీన్గానే ఉంది, అండ్ కింద రోస్ కూడా క్లీన్గానే ఉన్నాయి. ఓన్లీ ఈ కబోర్డ్స్ ఏదైతే ఉంటాయో పైన అవే క్లీన్ చేసుకుంటున్నాను ఈరోజు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడండి, చెమ్మట్లు ఎన్ని పట్టేస్తున్నాయో కిచెన్లో. సో స్టార్ట్ చేద్దాం క్లీనింగ్. అన్నిటికంటే ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే మూవీ ఏదైనా పెట్టుకుంటాను. సాంగ్స్ అస్సలు పని చేయవన్నమాట నాకు ఇప్పుడు. అంటే ఎక్కువ వర్క్ ఉండి డే అంతా చేయాల్సి వస్తే మూవీసే పెట్టేసుకుంటాను నేను. దానివల్ల ఇంకే ప్రాబ్లం ఉండదు. సాంగ్స్ వల్ల ఏంటంటే ప్రాబ్లము, నేను అలా కంటిన్యూస్గా పాడుతూ ఉంటాను అనమాట. పాడుతూ ఉంటే నాకు కొంచెం డిమ్ అయిపోతుంది బుర్ర, అలా కొంచెం హమ్ చేస్తూ పాడుతూ ఉంటే డే అంతా. సో ఇప్పుడు నేను ఒక మూవీ పెట్టేసుకున్నాను, శ్రీమతి ఒక బహుమతి మూవీ పెట్టుకున్నాను. నేను ఇట్లాంటి మూవీసే చూస్తాను, నేను మీకు చాలాసార్లు షేర్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మొత్తం మార్నింగ్ తోముకున్న సామాన్లన్నీ క్లియర్ చేసుకుంటున్నాను, సో దట్ పని ఈజీ అవుతుందని చెప్పి. మెయిన్ ఫస్ట్ సింక్ దగ్గర మొత్తం క్లియర్ చేసేసుకుంటే, సింక్లో సామాన్లు ఏం లేకుండా క్లియర్ చేసుకుంటే మనకి ఇలాంటి క్లీనింగ్స్ అప్పుడు మొత్తం నీట్గా ఉంటుందన్నమాట. అంటే మనకి ఈజీగా ఉంటుంది, అండ్ ఆల్సో మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని పల్సెస్, స్టేపుల్స్ అవి ఖాళీ చేసిన తర్వాత డబ్బాలన్నీ సింక్లో పడేస్తాం కదా, అందుకని సింక్ ఖాళీగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ అంతా బాగా వెట్గా ఉందన్నమాట. అందువల్ల నేను మొత్తం డ్రై చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఏదైనా ఒలిగినా చేసినా మళ్ళీ అది బర్డెన్ అవ్వకుండా ఉంటుంది క్లీనింగ్ చేసే టైంలో. అండ్ మీకు తెలుసా, నేను మూవీస్ పెట్టుకున్నాను అన్నాను కదా, మొత్తం నేను 3 మూవీస్ చూశాను ఈ క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం ఎండ్ అయ్యేలోపు. 3 మూవీస్ అంటే మీరు ఒకసారి ఊహించండి ఎంత టైం వరకు చేశాను అనేది. ఆబ్వియస్లీ టైం అనేది పడుతుంది, ఇట్లాంటి డీప్ క్లీనింగ్కి టైం అనేది పడుతుంది. కాబట్టి
ఫస్ట్ నాకు ఎక్కువ డర్ట్గా ఉన్నవి నేను క్లీన్ చేస్తున్నాను. ఇది బాగా బాగా పురుగు పట్టిందనమాట ఈ షెల్ఫ్ అంతా. 3 మూవీస్ అన్నాను కదా, అవి వచ్చేసి ఫస్ట్ నేను శ్రీమతి ఒక బహుమతి మూవీ పెట్టుకున్నాను. దాని తర్వాత సీతారామయ్య గారి మనవరాలు, తర్వాత స్వర్ణకమలం మూవీ, ఇలాంటివి సప్తపది, స్వర్ణకమలం, స్వాతి కిరణం, ఇట్లాంటి మూవీస్ అన్నీ ఒక ఫోల్డర్ పెట్టేసుకుంటాను అనమాట నేను యూట్యూబ్లో ఫేవరెట్ మూవీస్ అని చెప్పి. సో దట్ నేను అది ప్రెస్ చేస్తే అందులోకి వెళ్తే డైరెక్ట్గా నాకు నచ్చిన మూవీస్ అన్నీ కంటిన్యూగా వచ్చేస్తాయి. నేను మళ్ళీ ఫోన్ పట్టుకొని అవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫోన్ పట్టుకోవడం దేనికంటే ఛార్జింగ్, ఇన్ కేస్ ఛార్జింగ్ అయిపోయినట్టుగా తెలిస్తే ఛార్జింగ్ పెట్టడానికి మాత్రమే ఫోన్ పట్టుకుంటాను. ఇంకా అక్కడ చైర్ నేను ఎంత భయంగా ఎక్కానంటే, చాలా డెలికేట్గా ఉంటుంది చైర్ అనేది. నాకు చాలా భయంగా ఎక్కాను నేను అది. బట్ నాకు ఇంకో చాయిస్ లేదు పైన క్లీన్ చేయడానికి. ప్రవీణ్ ఉంటే ప్రవీణ్ చెప్పేదాన్ని, బట్ తనకి టైం కుదరదు చేయటానికి అండ్ అంత ఇంట్రెస్ట్ చూపించరు క్లీనింగ్స్లో. ఇంక వాళ్ళు పని చేసి వస్తారు, ఇంక మళ్ళీ వాళ్ళకేం పని చెప్తాం మనం అని చెప్పి నేను మ్యాక్సిమం నేను అయ్యేంత వరకు ఇలా చేసుకుంటాను అనమాట. ఇప్పుడు కొంచెం పురుగు పట్టినవన్నీ ఇలా వాషింగ్ ఏరియాలో డోర్ తీసుకుని కొంచెం ఎండ తగులుతుంది, ప్లేట్స్లో వేసుకుని ఎండలో పెట్టేసుకుంటున్నాను. సో దట్ క్లీనింగ్ మొత్తం అయ్యేసరికి అది కొంచెం పురుగు అనేది క్లియర్ అవుతుంది. మనం మళ్ళీ అది కొంచెం బాగు చేసుకొని డబ్బాల్లో స్టోర్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. పప్పులు, ఏదైనా జీలకర్ర ఇట్లాంటివన్నీ ఎండలో పెట్టడం చాలా అవసరం. అండ్ ఆల్సో మన ఇంటికి ఎండ తగిలేటట్టు ఒక ఏరియా అనేది పెట్టేసుకుంటే ఏవైనా అప్పడాలు కానీ, మిరపకాయలు ఇట్లాంటివి ఏవైనా పళ్ళాల్లో పెట్టుకొని ఎండేసుకుంటే చాలా బాగుంటాయి. అండ్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను కాలిన్లో కొంచెం సోప్ లిక్విడ్ వేసాను అండ్ కొంచెం వెనిగర్ యాడ్ చేసుకున్నాను. అది మొత్తం కాలిన్ కాదు, కాలిన్ డబ్బాలో లిక్విడ్ అంతా. వెనిగర్ అనేది పురుగు పట్టకుండా ఉండడానికి కొంచెం హెల్ప్ చేస్తుంది. మీకు ఇన్ కేస్ ఈ క్లీనింగ్స్ అవి బోర్ కొడితే మీరు స్కిప్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా మనం ఒకరోజు పెట్టుకొని చేసేసుకుంటే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఫుల్గా నాకు ఏదైనా క్లీనింగ్ చెయ్యాలి అంటే అదే మైండ్లో అలా ఉంటుంది అన్నమాట. ఇదే కరెక్ట్ టైం నేను చేసుకోవటానికి. తర్వాత దసరా వస్తుంది, వినాయక చవితి తర్వాత దసరా తర్వాత దీపావళి, ఇవన్నీ లైన్గా వస్తాయి కదా. చాలా బర్డెన్గా అనిపించి నేను కాసేపు కూర్చున్నాను. కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చినట్టు అనిపించి కాసేపు కూర్చున్నాను అనమాట. మీకు చాలా తక్కువ టైం అనిపిస్తుంది కానీ స్టార్ట్ చేసి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. నేను ఇది 4x స్పీడ్లో పెట్టాను అంటే చూసుకోండి ఎంతవరకు వస్తుంది అనేది. అండ్ ఈ షీట్ మీరు చూసే ఉంటారు కదా, నేను కింద షెల్ఫ్స్ పెట్టుకునేటప్పుడు చూపించాను, వాటర్ ప్రూఫ్ షీట్ అనమాట. దీని గురించి చాలామంది నాకు కామెంట్ చేశారు, ఇక్కడ తీసుకున్నారు ఏంటని. ఇది జనరల్ స్టోర్స్లోనే దొరుకుతుంది ఫ్రెండ్స్. జనరల్ స్టోర్స్ అంటే మనకి ఇప్పుడు ప్లాస్టిక్వి అవి అమ్ముతారు కదా, అండ్ చైనా బజార్స్లో కూడా దొరుకుతుంది. మీరు షెల్ఫ్స్లో వేయడానికి వాటర్ ప్రూఫ్ షీట్స్ అని అడగండి, రోల్స్ లాగా అమ్ముతారనమాట. ఇది నాకు ప్రైస్ అంతగా ఐడియా లేదు, ఇది మాత్రం చాలా పెద్దదన్నమాట. నేను ఇంకా ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి బట్టల దగ్గర వాటి దగ్గర ఇంకా నేను పెద్ద రోల్ తీసేసుకున్నాను. మీకు అందులో సైజెస్ కూడా దొరుకుతాయి అండ్ ఆల్సో డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా దొరుకుతాయి. ఇంతకుముందు వేసింది ఇది చాలా మంచి క్వాలిటీ, ఇంతకుముందు వేసింది అంత మంచి క్వాలిటీ కాదు. అందువల్ల నేను అవి వాష్ చేసి ఎండలో పెడితే మొత్తం ముడుచుకుపోయినట్టు అయిపోయాయి అనమాట. సో అవి నేను త్రో చేసేసి ఇవి యూస్ చేస్తున్నాను. కొన్ని డెస్క్స్లో పాత షీట్స్ యూస్ చేస్తున్నాను, కొన్ని వాటిల్లో కొత్తది యూస్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ గ్లాస్ జార్స్ తీసుకున్నాను స్టోర్ చేయడానికి.
ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తున్నాను కదా. అండ్ ఈరోజు నేను ఆఫ్టర్నూన్ ఏం తిన్నానో కూడా నాకు గుర్తులేదు. అలా పనిలో ఇంకా అలా అయిపోయిందనమాట. అట్లా ఏదైనా యాపిల్ కానీ ఇట్లాంటివి అలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో దట్ నేను పని చేసుకుంటూ ఒక్కొక్కటి బయట అలా తినడానికి బాగుంటుందని చెప్పి. టీవీ పెట్టుకొని తిందాము కూర్చొని రోజులాగా అని పెట్టుకుంటే అవ్వదు ఫ్రెండ్స్ ఇట్లాంటి టైం అప్పుడు. ఎందుకంటే అలా ఉండిపోతాం ఒక దగ్గర. అందువల్ల మనం తినేది కూడా ఒక బౌల్లో వేసుకొని పక్కన డస్ట్ పడని ఏరియాలో పెట్టేసుకుంటే మనకి పని చేయడానికి కొంచెం యాక్టివ్ ఉంటుంది. నెక్స్ట్ షెల్ఫ్ వచ్చేసి ఇందులో మొత్తం చింతపండు, నాది బ్రౌన్ రైస్, సేమియా కాడలు ఇవన్నీ పెట్టుకుంటున్నాను. సో ఇవన్నీ ఖాళీ చేయాలి ఇప్పుడు. చాలా వరకు త్రో చేసేసాను నేను. ఈ గవ్వలు కూడా కొంచెం పురుగు పడినట్టు అనిపించి ఎండలో పెడుతున్నాను అనమాట. ఇప్పుడు నేను తీస్తున్న పాత షీట్స్ అన్నీ కొంచెం సర్ఫ్ వాటర్లో వేసుకొని వాష్ చేసుకొని ఒక దగ్గర పెట్టేసుకోవచ్చు. అవి త్రో చేయను, ఎందుకంటే అవి రీయూజబుల్, అవి కూడా వాటర్ ప్రూఫ్ షీట్సే కాబట్టి. అండ్ ఇట్లా మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే మనకి ఎక్స్పైరీ ఏంటి అవుతున్నాయో అండ్ ఆల్సో రెడీగా ఎక్స్పైరీ ఏమున్నాయో, తొందరగా ఏం వాడాల్సి ఉంటుందో అనేది క్లియర్గా తెలుస్తుంది, వేస్ట్ చేయకుండా సామాన్లు. ఇప్పుడు నేను షీట్స్ ఒకసారి కట్ చేసుకున్నాను కాబట్టి ఆ షేప్ పెట్టుకొని మిగతావి కూడా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అన్ని షెల్ఫ్స్ విడ్త్ అయితే ఒకటే, లెంత్ ఒకటే, పొడవు ఉంటుంది, విడ్త్ ఒకటే కాబట్టి దాని ప్రకారం నేను అన్నీ కట్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకున్నాను అనుకోండి. మిగతాది రోల్ ఒక దగ్గర చుట్టేసుకొని ఒక దగ్గర పెట్టేసుకోవచ్చు. వెంటనే క్లీన్ చేసిన వెంటనే డ్రై క్లాత్తో క్లీన్ చేసుకొని ఈ షీట్స్ కూడా వేసేయడానికి బాగుంటుంది. మీరు ఎలా చేసుకుంటారు? డీప్ క్లీనింగ్ నాలాగే చేసుకుంటారా, లేదంటే ఇంకా ఈజీగా చేసుకుంటారా, ఎలా చేసుకుంటారు అనేది మాత్రం నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. హోమ్ సెంటర్లో తీసుకున్నాను కదా గ్లాస్ జార్స్, నాకు చాలా చాలా బాగా నచ్చాయి. అందులో నేను ఇప్పుడు కందిపప్పు వేసాను ఒక దాంట్లో, అండ్ అవి రీఫిల్ చేసుకుంటున్నాను అనమాట. రెగ్యులర్గా యూజ్ చేసేవి ఇట్లాంటివన్నీ వేసుకుంటున్నాను. గ్లూకోజ్ ఎక్కువ వాడకండి, గ్లూకోజ్లో షుగర్ కంటెంట్ ఉంటుందని ఒక సబ్స్క్రైబర్ నాతో అన్నారు. నేను గ్లూకోజ్ ఎక్కువ తాగను, మిట్టు తాగుతాడనమాట. అంటే వాడికి ఏదైనా చల్లగా తాగాలనిపించినప్పుడు రస్నా కానీ ట్యాంక్ కానీ గ్లూకోజ్ కానీ అట్లా కల్పిస్తాను వాడికి. అండ్ నేను చాలా రేర్గా తాగుతాను. నాకు ఎప్పుడైనా డ్రింక్స్ తాగాలనిపించింది అనుకోండి, కూల్ డ్రింక్స్, అట్లాంటప్పుడు కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని గ్లూకోజ్ కలుపుకొని తాగుతాను అనమాట. కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం పుదీనా అది వేసుకొని తాగుతుంటాను. ఎక్కువగా రెగ్యులర్గా తాగను కానీ చాలా రేర్గా తాగుతాను అనమాట.
ఈ పై షెల్ఫ్ క్లీన్ చేయడానికి నేను ప్లాట్ఫామ్ ఎక్కేసాను, మీకు కనబడట్లేదు కానీ చైర్ ఎక్కిన తర్వాత నేను ప్లాట్ఫామ్ అంటే గ్యాస్ స్టవ్ ఉంది కదా, గ్యాస్ స్టవ్ ముందు ఇలా నీ పెట్టి ఎక్కాను అనమాట. సో ఇంకో చాయిస్ లేదు నాకు, బట్ చాలా భయం వేసింది, చాలా భయంగా ఎక్కాను అనమాట. కిటికీ ఉంది కాబట్టి దాన్ని పట్టుకొని ఈజీగా, కిటికీ లేకపోతే మాత్రం కష్టమయ్యేది, ఇంకా రిస్క్ చేసేదాన్ని కాదు. ఏదైనా పెద్దది ఏమైనా చూసుకొని దాంతో క్లీన్ చేసేసేదాన్ని. ఇది వచ్చేసి కింద షెల్ఫ్ అనమాట. ఎంత నేను నార్మల్గా పెట్టినా సరే అట్లా తోసేస్తుంటాను అప్పుడప్పుడు కంగాలో. ఇంకా ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను కాబట్టి అన్యూజ్డ్, చాలా రేర్గా యూజ్ చేసేవన్నీ తీసేసి పైన పెట్టుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. అంటే మనకు తెలిసిపోతుంది కదా మనం ఎక్కువ ఏం సామాన్లు యూజ్ చేస్తున్నాం, ఏం యూజ్ చేయట్లేదు అనేది, దాన్ని బట్టి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ మనం ఎక్కువ ఏ షెల్ఫ్ ఓపెన్ చేస్తున్నాము, అందులో ఎక్కువ సామాన్లు ఎందులో పెట్టుకుంటున్నాం హ్యాండీగా అనేది కూడా ఇప్పుడు హెల్ప్ అవుతుంది అనమాట. ఇటు బొమ్మలు కూడా కనిపిస్తాయి అప్పుడప్పుడు షెల్ఫ్స్లో. వాడు కిచెన్లోకి వస్తాడు, వాడి చేతిలో ఉన్నది ఎక్కడో దగ్గర పెట్టేస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత నన్ను వచ్చి అడుగుతాడు, నాకు అర్థం కాదు వాడు ఎక్కడ పెట్టాడు అనేది. ఇది కొంచెం నేరోగా ఉంటుంది కాబట్టి ఇందులో నేను దోశలు వేసుకునేది, చపాతీలు కాల్చుకునేది ఇవన్నీ పెట్టుకుంటున్నాను. అంటే అట్లా రేకులు ఇవన్నీ ఉంటాయి కదా, తవాస్ అవి మళ్ళీ క్యాసరోల్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకుంటాను. ఇది ఇత్తడిది, వినాయక చవితి అవి వస్తున్నాయి కదా అప్పుడు యూజ్ చేస్తాను అన్నమాట. మ్యారినేట్స్ చేయడానికి ఎక్కువ బౌల్స్ ఎక్కువ యూజ్ చేస్తాను నేను. అండ్ ఈ ఐస్ క్రీమ్ అవి రేర్గా, ఇంక ఇప్పుడు చలికాలం వర్షాకాలం కాబట్టి ఇప్పుడు యూజ్ చెయ్యము, సో అందుకని అవి పైన పెట్టేస్తాను. ఇప్పుడు ఇటు సైడ్ వెళ్దాము. కొంచెం హాఫ్ ఆఫ్ ది వర్క్ అయినట్టే. ఇందులో మొత్తం నేను తీస్తున్నవి ఆవకాయలు, పచ్చళ్ళు అవన్నీ పెడతానన్నమాట. నేను ఈ షెల్ఫ్స్ ప్లేస్ మార్చలేను, ఎందుకంటే ప్రవీణ్కి ఒకటి అలవాటు అయిపోయింది. అంటే ఎందులో పచ్చళ్ళు ఉంటాయో నేను ఇన్ కేస్ లేకపోయినా సరే తను వెంటనే తీసుకునేలాగా. నేను మళ్ళీ ఇప్పుడు ప్లేస్ మార్చాను అనుకోండి, తనకు మళ్ళీ అన్నీ వెతుక్కోవాల్సి వస్తుంది, తనకి ప్రాబ్లం అవుతుంది. బట్ నాకు ఏదైనా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ప్లేస్ మార్చడం చాలా ఇష్టం అనమాట. అంటే ఒక వస్తువు ఒక దగ్గర పెట్టకుండా, ఇప్పుడు పచ్చళ్ళు పెట్టాను కదా వేరే దగ్గర పెట్టుకోవడం, అట్లా స్పేస్ కొంచెం తక్కువగా చేసుకోవడం ఇష్టం అనమాట. సపోజ్ ఇప్పుడు పచ్చళ్ళు ఎక్కువ ఉన్నాయనుకోండి, దానికి తగ్గ షెల్ఫ్ తీసుకోవడం, పచ్చళ్ళు ఆవకాయలు తక్కువ ఉన్నాయనుకోండి దానికి తగ్గ చిన్న షెల్ఫ్లో పెట్టుకోవడం, ఇట్లా కొంచెం ఇష్టం అనమాట, స్పేస్ క్రియేట్ చేసుకోవటం. మొత్తం ఈ క్లీనింగ్స్ అంతా అయిన తర్వాత నేను ఇప్పుడు దీనికి యూజ్ చేసిన క్లాత్స్ అన్నీ హాట్ వాటర్ వేసుకొని నానేసుకొని వాష్ చేసుకున్నాను అనమాట. ప్రవీణ్కి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా సరే కొత్తిమీర పచ్చడి ఇవి అవి పచ్చళ్ళు ఎక్కువ తెస్తుంటారు. నేను ఆవకాయలు ఎక్కువ ఇష్టపడతాను, ప్రవీణ్ పచ్చళ్ళు ఎక్కువ అనమాట. ఆవకాయలు అస్సలు తినరు తను. మమ్మీ పంపిస్తుంది కాబట్టి ఆవకాయలు అట్లా స్టోర్ చేసుకుంటూ ఉంటాను, తొక్క ఆవకాయ ఇవన్నీ. ఇందులో వచ్చేసి మిక్సీ జార్స్ ఇవన్నీ ఉంటాయి, చాలా హ్యాండీగా ఉంటాయి అన్నమాట నాకు ఇక్కడైతే ఏదైనా వెంటనే తీసుకొని చేసుకోవటానికి. అండ్ పైన చాలా వరకు అన్ఆర్గనైజ్డ్గా ఉన్నాయి సామాన్లు, అవన్నీ ఇప్పుడు తీసుకోవాలి. ఆ డబ్బా ఉంది చూసారా మిక్సీ పక్కన, అందులో మొత్తం మ్యాగీస్, పాస్తా ప్యాకెట్స్ ఇవన్నీ ఉంటాయి. పైనే పెడతాను నేను.
పైన ఎందుకంటే మిట్టు ఎప్పుడు కావాలన్నా సరే వాడు కింద పెడుతుంటే తీసేస్తున్నాడు, ఓపెన్ చేసేస్తున్నాడు డైరెక్ట్గా. నేను ఇన్ కేస్ ఏమైనా వాడి గురించి ప్రిపేర్ చేసి లోపల పెట్టినా సరే వాడికి తెలియక పాస్తా కావాలి, మ్యాగీ కావాలని చెప్పి ఓపెన్ చేసేస్తున్నాడు. అందువల్ల నేను పైన పెట్టేసాను ప్యాకెట్స్ అన్ని ఆ డబ్బాలో పెట్టి. ఎక్స్ట్రా ప్లేట్స్ కానీ ఎక్స్ట్రా డబ్బాస్ కానీ ఇవన్నీ ఉంటే ఇటు సైడ్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను క్లీన్ చేసుకుంటున్నాను డబ్బాలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి ఎన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయో నా దగ్గర. అండ్ మీరు చూసారా, నేను ట్యాప్కి ఒకటి తగిలించాను. కిచెన్ సింక్లో ట్యాప్ ఉంది కదా, దానికి ఒక తగిలించాను చూసారా. అది నేను రీసెంట్గా పర్చేస్ చేశాను. అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లోనూ పర్చేస్ చేశాను, అమెజాన్లోనే అనుకుంటున్నాను. నేను 2 యాప్స్ సిమిలర్గా యూజ్ చేస్తాను ఫ్రెండ్స్, అందుకని నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను ఎందులో తీసుకున్నాను ఏంటనేది. నాకు అది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ వాటర్ చాలా వరకు సేవ్ అవుతుంది నాకు. ఎందుకంటే నేను డస్ట్ పట్టడం వల్ల లోపల క్లిప్ అనేది తీసేసాను. దానివల్ల నేను వాటర్ ఇలా మార్నింగ్ ఆన్ చేయగానే డబ పడిపోతుంది వాటర్, చాలా ఎక్కువ పడిపోతుంది అనమాట వాటర్. అండ్ ఆల్సో వాటర్ నుంచి చెత్త కూడా ఎక్కువ వచ్చేస్తుంది. నేను రైస్ అది వాష్ చేసేటప్పుడు నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఒక టైంలో అయితే పప్పు వాష్ చేసేటప్పుడు, పెసరట్లకి పప్పు వాష్ చేసేటప్పుడు మట్టి పడిపోవడం వల్ల నాకు కనిపించలేదు. ఆ మట్టి చాలా టైనీ మట్టి. అందువల్ల నేను మిక్సీ చేసేటప్పుడు మొత్తం ఇసుక అయిపోయి పెసరట్లన్నీ చాలా వేస్ట్ అయింది బ్యాటర్. ఆ రోజు నేను ఇది తీసుకున్నాను, నాకు చాలా బాగా యూస్ అవుతుంది. బటన్ ఉంటుంది దానికి, ఒక పక్క వాటర్ ఇట్లా షవర్ టైప్లో వస్తుంది, ఒక పక్క ట్యాప్ టైప్లో వస్తుంది అనమాట. నేను మీకు ఒక రోజు వ్లాగ్లో క్లియర్గా చూపిస్తాను అది ఎంత బాగా యూజ్ అవుతుంది అనేది. అండ్ ఇట్లా వాటర్ వల్ల అండ్ చిన్నది డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు చూడండి ఇట్లా మొత్తం మూవ్ అవుతుంది కదా, అలాంటిది తీసుకుంటే బాగుంది అనుకున్నాను. బట్ ప్రస్తుతానికైతే ఇది ఇలా సరిపోతుంది. ఇలా కొంచెం మూవ్ చేసుకుని సింక్ అంతా క్లీన్ చేసుకుంటారు కదా, అట్లాంటిది ట్రై చేశాను. బట్ అట్లాంటిది దొరకలేదు నాకు. నేను వ్లాగ్లో మీకు చూపించినప్పుడు దీని గురించి ఖచ్చితంగా నేను మెన్షన్ చేస్తాను. మీకు రీసెంట్గానే తీసుకున్నాను ఇది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా మెన్షన్ చేస్తాను. వ్లాగ్లో ఎప్పుడైతే చెప్తానో ఆ రోజు మెన్షన్ చేస్తాను లింక్ అనేది. వర్షం పడుతుంది ఫుల్గా, కరెంటు కూడా పోయిందనమాట. సో నేను వంటగదిలో పని కంటిన్యూ చేయలేకపోయాను, ఎందుకంటే వాటర్ లీక్ అయిపోతుంది ఒక దగ్గర. నేను బకెట్స్ కూడా పెట్టాను ఇక్కడ చూడండి, చూసారా, బకెట్స్ కూడా పెట్టాను. వాటర్ ఎప్పుడు ఎక్కువ వర్షం పడితే ఏంటంటే మేడం మీద టెర్రస్ది డోర్ ఉంటుంది కదా, క్లోజింగ్ డోర్, ఆ డోర్కి ఫాస్ట్గా వాటర్ కొట్టి అక్కడ నుంచి అలా వాటర్ నుంచి జారి అలా వచ్చేస్తుంది అనమాట వాటర్. ఎంత ఇరిటేటింగ్ ఉంటుంది అంటే నిజంగా. ఇప్పుడు ఎంత ఫుల్ వాటర్ అనమాట. నేను కిచెన్లో ఉండడం వల్ల అసలు నాకు తెలియలేదు వాటర్ లీక్ అయిపోతుందని. వర్షం పడుతుందిలే అని చెప్పి విండో తీసుకొని సామాన్లు తోముకుంటున్నాను హ్యాపీగా. బట్ ఇక్కడ వాటర్ లీక్ అయిపోవడం వల్ల వంటగదిలో వరకు వచ్చేసాయి అనమాట. స్లాంట్గా ఉంటుంది కాబట్టి వంటగదిలో కూడా వచ్చేసాయి.
సో ఇప్పుడు నేను పెద్ద మ్యాటీ తీసుకొని మొత్తం ఇప్పుడు మన స్టిక్ ఉంటుంది కదా ఒత్తుకునేది, తడి బట్ట అది పెట్టుకునేది, దాంతో మొత్తం క్లీన్ చేసి మ్యాటీ ఒకటి వేసాను. బట్ వర్షంతో పాటు ఇట్లాంటివి కూడా వస్తే చాలా చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. సో ఇప్పుడు పవర్ పోయింది, మిట్టు వచ్చే టైం అయిందనమాట. వాడి కోసం ఏ స్నాక్ చేయలేదు. వాడు వచ్చిన వెంటనే ఆకలేస్తుంది కదా పాపం పిల్లలకి ఏం చేయాలో ఏంటో తెలియట్లేదు. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే వాషింగ్ ఏరియా దగ్గర డోర్ ఉంటుంది కదా, డోర్ నుంచి కూడా వాటర్ వచ్చేస్తుంది. సో అక్కడ 2 మ్యాటీస్ అలా వేసాను. సో ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇక్కడ. వర్షం పడితే ఎంతైతే హ్యాపీగా ఉంటుందో ఇట్లాంటి క్లీనింగ్స్ అవి అయితే చాలా చాలా హెడేక్ ఉంటుంది. చిన్నప్పుడు అయితే చక్కగా మమ్మీ వాళ్ళు ఏదైనా సరే మమ్మీ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి మనం హ్యాపీగా కిటికీ దగ్గర కూర్చొని వాళ్ళు ఏదైనా చేయమని కూర్చొని తినడం ఇట్లాంటివి ఎంజాయ్ చేసేవాళ్ళం, పడవలు అవి వేసుకొని ఇవన్నీ. బట్ ఇప్పుడు అస్సలు కుదరట్లేదు. వాళ్ళు ఎంత కష్టపడతారో ఇప్పుడు ఒక్కొక్క పని ఒక్కొక్క స్టేజ్కి ఎక్కేసరికి మనకి అర్థమవుతుంది అనమాట వాళ్ళు ఎంత బాగా కష్టపడుతున్నారు ఏంటనేది. అండ్ నేను స్టాపిల్స్ అవి కొన్ని పురుగు పట్టి ఉంటే ఎండలో పెట్టాను. బట్ వర్షం అసలు సౌండ్ కూడా రాలేదన్నమాట. వెంటనే తీసేయాల్సి వచ్చింది. ఫుల్ తడిచిపోయింది, టాప్ అంతా తడిచిపోయింది. నాకు తెలిసి ఒక 2-3 సెకండ్స్ వెళ్ళానంతే బయటకి. అది కూడా చీర అవి ఉతికాను నిన్న, చీరలు అవి తీసుకురావడానికని అటు సైడ్ వెళ్ళాను అనమాట. ఫుల్ తడిచిపోయాను, అంత ఎక్కువ పడుతుంది వర్షం. కిచెన్లో ఎక్కువ ప్లాస్టిక్ కనిపిస్తుంది, ప్లాస్టిక్ డబ్బాలు ఇప్పుడు నేను చాలా వరకు క్లీన్ చేసి వచ్చాను. సో ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ డబ్బాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అని చెప్పి మీరు నెగిటివ్ కామెంట్స్ పాస్ చేయొద్దు. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ప్లాస్టిక్ వాడుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు గ్లాస్ ఐటమ్స్ వాడండి, ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి అని చెప్పి వస్తుంది డబ్బాల విషయంలో. ప్లాస్టిక్ కవర్స్ ఎప్పటి నుంచో బ్యాన్ చేస్తున్నారు, కానీ ప్లాస్టిక్ డబ్బాలు కూడా వాడొద్దు అనేది ఈ మధ్యకాలంలో బాగా ట్రెండీగా తయారైంది కదా. సో అందువల్ల నేను మొత్తం అవి ఢిల్లీ నుంచి నేను వాడుతున్నాను అనమాట. ఢిల్లీలో ఉన్నప్పటి నుంచి వాడుతున్నాను, మ్యారేజ్ అయినప్పటి నుంచి. సో నేను ఒక్కొక్కటి అవాయిడ్ చేసుకుంటూ వస్తాను. సో ఇప్పుడు నేను క్లీన్ చేసినవన్నీ ఒక షెల్ఫ్లో పెట్టేస్తాను. సో దట్ నేను తక్కువ యూజ్ చేయడానికి అది అవకాశం ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా. పైన నాకు అందని షెల్ఫ్లో మొత్తం నీట్గా పెట్టేసుకుంటే ఒక దాంట్లో ఒకటి పెట్టుకొని సో నేను అవాయిడ్ చేయగలుగుతాను కంప్లీట్గా, అది మళ్ళీ దాంట్లో స్టోర్ చేయకుండా ఉండడానికి. ఓకేనా? సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. నాకు ఇంక వ్లాగ్ కంటిన్యూ చేయడానికి ఏం లేదు, ఎందుకంటే వాటర్ది కారుతుంది, నేను ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి, అవన్నీ నేను చూపించలేను, ఎందుకంటే చాలా చాలా బర్డెన్ అయిపోతుంది నాకు. అందువల్ల ఎప్పటిలాగే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాటలు సరిగా వినిపిస్తున్నాయని అనుకుంటున్నాను, ఎందుకంటే వర్షం ఇంత ఎక్కువగా పడుతుందన్నమాట. ఇప్పుడు నేను ఏదైనా మూవీ ఏదైనా పెట్టుకొని క్లీన్ చేస్తాను, లేదంటే నా బుర్ర అస్సలు పనిచేయదు. సైలెంట్గా ఉంటే అస్సలు నేను ఉండలేను. సైలెంట్గా ఏదైనా సాంగ్స్ కానీ మూవీ కానీ ఏమైనా పెట్టుకుంటాను అనమాట. ఆబ్వియస్లీ ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఫోన్లోనే మూవీస్ అవి పెట్టుకొని చూస్తూ ఉంటాను అనమాట. సో ఇదనమాట ఈరోజు బ్లాగ్. సో ఎక్కువ యూజ్ చేస్తున్నాను కదా, తెలుస్తుంది నాకు. సో టేక్ కేర్, బై. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం ఫ్రెండ్స్, బై. ఈ క్లిప్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ది ఫ్రెండ్స్, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అనమాట. నేను మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒకటిసారి చూపిద్దామని స్టార్ట్ చేశాను. అండ్ ఇది మొన్న తీసుకున్నాను కదా హోమ్ సెంటర్లో, ఇంట్లో నేను నువ్వుల నూనె వేసాను, అంటే గానుగ నూనె వేసాను. దోశల్లోకి వాటిల్లోకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. తర్వాత ఇప్పుడు షెల్ఫ్స్ చూద్దాము. షెల్ఫ్స్లో కొంచెం ఫిల్ చేసుకున్నాను. ఇందులో కొంచెం పైన అన్వాంటెడ్ సామాన్లన్నీ పెట్టాను, అంటే రేర్గా యూజ్ చేసేవి. తర్వాత ఇది మీకు తెలిసిందే కదా, ఇది నిన్న చూసారు కదా సర్దేటప్పుడు. ఇది వచ్చేసి మిట్టుది గ్లూకోజ్, ఇది వేరే డబ్బాలో షిఫ్ట్ చేయాలి.
తర్వాత ఇది బెల్లా జాగ్రీ అనమాట. నేను ఇప్పుడు కొంచెం వెయిట్ లాస్ మీద దృష్టి పెడుతున్నాను కాబట్టి షుగర్ బదులు ఇది యూస్ చేస్తున్నాను అనమాట. ప్రవీణ్ తీసుకొచ్చారు ఇది. ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చూశాను ఇది స్టోరు. అంతకు ముందే తీసుకున్నాను ఈ పౌడర్ అనేది బెల్లం పౌడర్ అనమాట. ఈ కలర్లో వస్తుంది మనకి. షుగర్కి దానికి అసలు ఏం డిఫరెన్స్ ఉండదు, అంటే టేస్ట్లో డిఫరెన్స్ ఏం ఉండదు. బట్ షుగర్ బదులు ఇది యూస్ చేస్తే మంచిదన్నమాట. షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. పైన కొన్ని ప్లేట్స్ పెట్టాను, స్నాక్ ప్లేట్స్ రేర్గా యూజ్ చేసేవి. అండ్ ఇది చూసారా, నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది ఈ కబోర్డ్తో. మెయిన్ పైన బియ్యంలో కస్టర్డ్ యాపిల్స్ తీసుకొచ్చారు ప్రవీణ్, అది మొగ్గలేదని బియ్యంలో పెట్టాను. అండ్ ఇది ఒజీవా, నేను ప్రోటీన్ది యూస్ చేస్తున్నాను కదా, చాలా బాగుంటుంది ఈ మధ్య నాకు అది యూస్ చేయడం వల్ల. సో అది హ్యాండీగా ఉంటుందని అక్కడ పెట్టాను. చూడండి గ్లాస్ జార్స్ ఎంత ముద్దుగా కనిపిస్తున్నాయి అన్నమాట కదా, నాకు బాగా నచ్చుతున్నాయి అవి. ఇది వచ్చేసి బ్రౌన్ రైస్ అనమాట నాది, బ్రౌన్ రైస్. మిగతావి పప్పు, మినప్పప్పు అండ్ వెనకాతల చింతపండు మిరపకాయలు పెట్టుకున్నాను. చింతపండు ఇది, అండ్ ఇది వచ్చేసి మిరపకాయలు నేను ఎప్పుడు చిక్కుకొని వేసేసుకుంటాను ఫ్రెండ్స్. అంటే ప్లాస్టిక్ కవర్స్, చేతికి తొడుక్కొని ప్లాస్టిక్ గ్లౌస్, చిన్న వాటి కింద ముక్కలు తొడుములు అవి పెట్టేసుకుంటాను. స్పూన్ పెట్టాను ఎందుకంటే స్పూన్తో తీసుకుంటే మనకు గింజలతో పాటు వస్తాయి, చేతితో తీసుకుంటే గింజలు కిందనే ఉండిపోతాయి డబ్బా కిందనే. అందువల్ల ఒక స్పూన్ పెట్టాను, గింజలతో పాటు మనకి పోపుల్లో వేసేసుకోవడానికి ఈజీ అవుతుంది. లేదంటే గింజలన్నీ కింద ఉండిపోయి వేస్ట్ అవుతాయి గింజలన్నీ. నాకైతే ఇవి పెట్టిన తర్వాత చాలా 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 నీట్గా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ చాలా జాగ్రత్తగా కూడా యూస్ చేయాలి. నాకు ఇప్పటి నుంచే భయం వేస్తుంది పెట్టేటప్పుడు తీసేటప్పుడు. అండ్ ఇది వచ్చేసి బాస్మతి రైస్, సేమియా అండ్ కందిపప్పు ఎక్కువగా యూస్ చేసేవే పెట్టాను నేను అందులో. తర్వాత ఇటు సైడ్ వచ్చేస్తే ఇవి నేను ఎండలో పెట్టాలి, అవి పొంగట్లేదు అనమాట, అందువల్ల ఎండలో పెట్టాలి. అండ్ చూడండి ప్లాస్టిక్ అన్నీ పైన పెట్టేశాను సో దట్ నేను రేర్గా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను డైలీ యూస్ చేసేవి పెట్టాను. ఇది వచ్చేసి సమ్ స్నాక్, పిక్కలు లాగా ఉంటాయి కదా అవి, బ్రౌన్ బ్రెడ్లోకి జామ్, బాదం ఇవన్నీ పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి షీకాయ నానబెట్టాను మిట్టుకి. రోజు షీకాయ పడదామని, వాడికి దగ్గు చాలా ఎక్కువ వస్తుంది, అందువల్ల ఇలా నానబెట్టుకున్నాను. షీకాయ అంటే ఇదే ఫ్రెండ్స్, నేను చిన్నప్పటి నుంచి మిట్టుకి కప్పం పట్టకుండా యూస్ చేస్తున్నాను. ఒకసారి మీకు వ్లాగ్లో కూడా ఇంక్లూడ్ చేశాను వాడికి పట్టేటప్పుడు. అండ్ ఇది నేను నైట్ బాదం నానబెట్టాను, రోజు చేసే పని ఇది. ఇది మీరు చూసే ఉంటారు కదా నార్మల్గా క్లీనింగ్ అది. అండ్ కింద షెల్ఫ్స్లోకి వెళ్ళిపోతాము. ఇక్కడ నేను పైన వచ్చేసి యూట్యూబ్ది చూసారా కప్పు, అది ఎప్పటి నుంచో కొన్నాను. బట్ ఏదైనా మంచి అకేషన్ ఉన్నప్పుడు తీద్దామని అది ఇంకా ఓపెన్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి మిట్టు స్నాక్స్ అవి ఉన్నాయి, వెనకాతల కవర్స్ అవి పెట్టాను, బ్యాగ్స్ అవి. అండ్ ఇవి నా బిస్కెట్స్, ఇవి డైట్ బిస్కెట్స్ అనమాట, షుగర్లెస్ బిస్కెట్స్. అండ్ ఇది ఫ్లాక్ సీడ్స్ మిక్స్చర్ గుడ్ డైట్ నుంచి తీసుకున్నాను. ఇవి ప్రోటీన్ లడ్డూస్ రీసెంట్గానే చేసుకున్నాను నేను. నెక్స్ట్ టైం చేసినప్పుడు రెసిపీ షేర్ చేస్తాను నేను మీకు. ఈ మధ్య నేను ప్రోటీన్ మీద, మజిల్ బోన్ స్ట్రెంత్కి బాగా దృష్టి పెడుతున్నాను అనమాట. తర్వాత ఇవన్నీ గ్రాసరీస్ ఉండే షెల్ఫ్, ఏంటున్నాయి అనేది ఇలా స్లిప్ రాసుకొని పెట్టేసుకుంటాను సో దట్ నాకు అవి కంప్లీట్ అవ్వగానే రీఫిల్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అండ్ ఇక్కడ ఆయిల్స్ అన్నీ పెట్టుకున్నాను కదా, సో అందువల్ల కిందన వేరే షీట్ వేసుకున్నాను, ఆయిల్స్ లీక్ అయ్యి మళ్ళీ పాడవకుండా ఉండటానికి. ఇది వచ్చేసి పెద్దది ఎల్లో కలర్ది గానుగ నూనె, కొబ్బరి నూనె, ఇవి రెండు.
ఆ మధ్య డైట్ స్టార్ట్ చేశాను కదా, అప్పుడు నేను కొబ్బరి నూనె ఎక్కువ తెచ్చుకున్నాను ఇంటి దగ్గర నుంచి. కింద వచ్చేసి మ్యాటీస్, క్లీనింగ్ క్లాత్స్ అవన్నీ స్టోర్ చేసుకున్నాను. సింక్ పైన షెల్ఫ్లో నేను మొత్తం క్లీనింగ్కి సంబంధించినవన్నీ పెట్టుకున్నాను. కాలిన్ కానీ, ఫ్లోర్ క్లీనర్స్ కానీ, రూమ్ స్ప్రే కానీ, హ్యాండ్ వాష్, డిటర్జెంట్స్ ఇవన్నీ పెట్టుకున్నాను. మౌత్ ఫ్రెషనర్స్ ఇవన్నీ. ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేసేది ఫేస్ వాష్ బయోటిక్ది. కంప్లీట్ అయిపోయింది తీసుకోవాలి. నేను చీమల మందు స్ప్రైట్ బాటిల్లో వేసుకున్నాను, చిన్న కన్నం పెట్టి క్యాప్. ఇది ఫ్రిడ్జ్లోది ప్యాకెట్స్ అన్నీ పెట్టిన స్టోరేజ్ బాక్స్ ఇది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్ అండ్ హ్యాపీ సాటర్డే. బాయ్.